ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 18వ సామాన్య గురువారము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. ఇశ్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేశున శిబిరము పన్నెను. అక్కడ మిరియాము చనిపోగా ఇశ్రాయేలీయులు ఆమెను పాతిపెట్టిరి. అచట ప్రజలకు నీళ్లు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై అహరోనుపై తిరగబడిరి. వారు మోషేతో, నాడు మా సోదరులు యావే గుడారము ముందట నాశనమైపోయినప్పుడు మేమును వారితో పాటు చచ్చి ఉండవలసినది. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొని రానేలా? మేము మా పశువులు చచ్చుటకే కదా. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా? ఈ పాడు నేలకు చేర్చుట కొరకేనా? ఇచట ధాన్యము, అత్తిపండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు లభింపవాయే. అసలు త్రాగుటకు చుక్క నీళ్ళైనా దొరుకుటలేదే అని గొనుగుకొనిరి. మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చి నేలపై బోరగిలబడిరి. అప్పుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి పొడకట్టెను. యావే మోషేతో మాటలాడెను. మందసము ఎదుట ఉన్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరపుము. వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. దాని నుండి నీళ్లు వెలువడును. ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము. ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే మందసము ఎదుటనున్న కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో, విప్లవకారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అనెను. అంతటా మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలములు పుష్కలముగా వెలువడెను. ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగిరి. యావే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మరైతిరి కనుక మీరు నేను వాగ్దానము చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు అనెను. ఈ సంఘటనము మెరీబా వద్ద జరిగెను. అచట ఇశ్రాయేలీయులు యావేతో వాదులాడిరి. ప్రభు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడి చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును.
ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభూ, దేవుడు దీనిని నీకు దూరముగా చేయునుగాక, ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.